ఇజ్రాయెల్ మధ్య మళ్ళీ భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది. దాడులు ప్రతిదాడులతో ఇరు దేశాలు రక్తపాతాన్ని సృష్టిస్తూనే ఉన్నాయి. నిన్న ఇరాన్ పైన చాలా పెద్ద మొత్తంలో టెహరాన్ నగరం పైన ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇజ్రాయెల్ దాడిలో టెహరాన్ నగర్లో పలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా దెబ్బతినిపోయింది. ఈ నేపథ్యంలో తిరిగి మళ్ళీ ఇరాన్ ఇప్పుడు టెలవీవ్ ప్రాంతం పైన, అంటే ఇటు ఇజ్రాయెల్కు ఉన్నటువంటి కీలకమైన నగరం టెలవీవ్ ప్రాంతం పైన మిసైళ్లతో వర్షాన్ని కురిపించింది ఇరాన్ దాడుల్లో ఓ పసిపాపతో సహా 6 కూడా మరణించినట్టుగా అటు ఇజ్రాయెల్ వార్తా కథనాల్లో వార్తలు చక్కర కొడుతున్నాయి. ఇరాన్ దాడులతో మరోసారి ఇజ్రాయెల్ కూడా రెచ్చిపోవాల్సి వచ్చింది. సో నిన్న సాయంత్రానికల్లా ముందుగా ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి చేస్తే దాని కౌంటర్ అటాక్లో భాగంగా ఇరాన్ మళ్ళీ ఇజ్రాయెల్పై దాడి చేసింది. సో ఈ ఇరాన్ దాడిలో ఇజ్రాయెల్ కొంత ప్రాణనష్టంగా కూడా వాటిల్లింది. కాబట్టి ఇజ్రాయెల్ మరింతగా రెచ్చిపోయి మళ్ళీ ఇరాన్ పైన ఆల్రెడీ మిసైళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. నేను ఈ వార్త చెప్పే సమయానికి కూడా ఇంకా అక్కడ తాజాగా మిసైళ్ల ఎదురుదాడి కొనసాగుతూనే ఉంది. తాజాగా టెహరాన్ నగరం పైన మళ్ళీ ఇరాన్ నగరం పైన ఇజ్రాయెల్ దాడులు చేయడం మొదలుపెట్టింది. సో భీకర దాడులు చేయిస్తున్నాయి, చర్చలు నడుస్తున్నాయి అంటున్నాడు ట్రంప్. వైపు దాడులు జరుగుతూనే ఉన్నాయి. టెహరాన్ నగరం పైన ఇజ్రాయెల్ దాడి చేయడం, ఇజ్రాయెల్ టెలవీవ్ ప్రాంతం జెరూసలం పైన ఇటువైపు నుంచి ఇరాన్ దాడులు చేయడం, ఈ దాడులు ప్రతిదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. రక్తపాతం కొనసాగుతూనే ఉంది, మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇతరత్ర కీలకమైన స్థావరాలు పూర్తిగా దెబ్బతింటూనే ఉన్నాయి.